శ్రీ మహావిష్ణు పురాణం ప్రథమ అంశం 29వ అధ్యాయం ప్రారంభం. ప్రహ్లాద చరిత్ర. కశ్యప ప్రజాపతి వలన దితికి ఇద్దరు కొడుకులు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మరియు సింహిక అను కుమార్తెయు పుట్టిరి. సింహికను విప్రచిత్త చేపట్టెను. ఇక హిరణ్యకశిపుణ్ణి అనుహ్లాదుడు, హ్లాదుడు, ప్రహ్లాదుడు, సంహ్లాదుడు అను నలుగురు పుత్రులు కలిగిరి. సింహికకు మహాకాయుడు, మేఘవర్ణుడు, క్రూరకర్ముడు అయినట్టి రాహువు మరియు పింగళాక్షకుడు, తీక్ష్ణద్రంశుడు అయినట్టి కేతువు జన్మించిరి. వీరిద్దరూ సాగరమదన సమయంలో మోహిని అవతారమున ఉన్న శ్రీ మహావిష్ణువుని మోసగించి అమృతపానము చేయుట వలన అమరులై నవగ్రహములలో రాహుకేతు గ్రహముగా విరసిల్లిరి. ఇట్లు దైత్య వంశము వృద్ధి చెందినది. వీరందరిలో అతి పుణ్యాత్ముడు, మహానుభావుడు, సమదర్శనుడు, జితేంద్రియుడు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తిపరుడు. శ్రీహరి పాద పద్మములను హృదయమునందు నిలుపుకున్నవాడై అనేక కష్టాలను శ్రీమన్నారాయణ నామస్మరణ